అందుకే మీరు ఒకటి బాగా గమనించండి, అన్నిటికన్నా చాలా గొప్ప దానం ఏది అంటే ధర్మమునకు సంబంధించినటువంటి విషయములను లోకమునందు ప్రచారము చేయుట. మీరు ఇవాళ అన్నం పెట్టారనుకోండి, సాయంకాలానికి జీర్ణం అయిపోతుంది, మళ్ళీ ఆకలేస్తుంది. ఓ కంటికి శస్త్రచికిత్స చేయిస్తే కొన్నాళ్ళకి మళ్ళీ రెండో కంటిలో మసక ఏర్పడి శస్త్రచికిత్సకు సిద్ధం అవుతుంది. ఇవాళ జ్వరానికి ఔషధం ఇప్పిస్తే రేపు మళ్ళీ ఔషధాన్ని కోరుకుంటుంది. మీరు ధర్మం గురించి ఒక్క ప్రసంగం చేస్తే అధర్మ మార్గంలో వెడదామనుకున్నవాడు కూడా మానేస్తే వాడి వలన బాధపడవలసిన కొన్ని వందల మంది దాని నుంచి తప్పుకుంటారు. పైగా విని ఆచరించిన వాళ్ళందరూ ఉద్ధరణ పొందుతారు. అందుకే ప్రవచనానికన్నా ధర్మ ప్రచారం కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి లేదు. అది ఆత్మోద్ధరణ హేతు. అందుకు ఈ దేశంలో మహాత్ములు కూడా తమలో తాము అందుకే మీరు ఒకటి బాగా గమనించండి, అన్నిటికన్నా చాలా గొప్ప. హాయ్ సార్, సింగిల్ లాట్ అండి. దిస్ ఈస్ ఫర్ స్టూడెంట్స్. సో 1 minute స్కాల్పింగ్ అండి. ఇది 1 minute స్కాల్పింగ్ ఏ విధంగా ఉంటుంది అడ్వాన్స్ క్లాస్లో, ఏ విధంగా ఉంటుంది మన సెటప్లో చూడండి. 1 minute స్కాల్పింగ్. ఇది సిపిఆర్ అప్పర్ లైన్ సపోర్ట్ అనమాట. సిపిఆర్ అప్పర్ లైన్ సపోర్ట్ 1 minute స్కాల్ప్లో తీసుకున్నాం. ఎన్ని పాయింట్ల స్టాప్ లాస్ అనేది చూడండి. 5 points స్టాప్ లాస్ అండి. రివార్డ్ వచ్చి 15 points పెట్టాను నేను. 5 points స్టాప్ లాస్, 15 points రివార్డ్. 15 pointsకి 1 point తగ్గిన నేను తీసుకున్నాను. అంటే ఐ మీన్ 1:3 అంతే కదా, 1:3. సో లెట్స్ సీ ఏం జరుగుతుందో చూస్తాం. 1:3 వస్తే మన ప్రాఫిట్ మనం బుక్ చేయొచ్చు. ఎడ్యుకేషనల్ పర్పస్ అందుకనేసే క్వాంటిటీ తక్కువతో చేస్తున్నాను. మించి ఆత్మానుభవాన్ని పొందగలిగిన యోగులు కూడా ఆ మౌనాన్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళకి మౌనం విడిచిపెట్టడం ఇష్టం కాకపోయినా మన కోసమని మాట్లాడతారు. అందుకే వాళ్ళు అనుగ్రహించి మాట్లాడారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే ప్రవచనం చేశారు, ఉపన్యాసం చెప్పారు అనరు, అనుగ్రహ భాషణం చేశారంటారు. ఎందుకని అంటే వాళ్ళు మాట్లాడక్కల, వాళ్ళు మౌనంలో ఒక్కటైపోయి అన్ని లోపలికి తీసుకుని రమిస్తారు. అలా రమించగలిగినటువంటి వాడు తన సౌఖ్యాన్ని పక్కన పెట్టి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకని? అయ్యో వీళ్ళు పాడైపోకూడదని మనకు ఉపదేశం చేస్తున్నాడు ఆయన. ఆ ఉపదేశం శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జరుగుతోంది. ఆ ధర్మ ప్రచారమునకు లోకంలో అంత పెద్ద పీఠ. ధర్మ ప్రచారము కన్నా కూడా లోకులు, ప్రత్యేకించి నరులు మంచి మార్గంలో నడవడానికి కావలసినటువంటి మార్గము ఇంకొకటి ఉండదు. ధర్మమునందు అందరూ ఊంచుకుంటే అసలు లోకంలో నేరము, శిక్ష ఈ 2 మాటలు ఉండవు. రామాయణంలో ఓ మాట అంటారు, ఎవరి నోటి విన్నా రామా 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 అంతే. ఇంటికి తాళం కప్పలేదు. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ప్రేతకార్యం చెయ్యడం లేదు. భార్య బ్రతికి ఉండి భర్త వెళ్ళిపోవడం మించి ఆత్మానుభవాన్ని పొందగలిగిన యోగులు కూడా ఆ మౌనాన్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళకి మౌనం విడిచిపెట్టడం ఇష్టం కాకపోయినా మన కోసమని మాట్లాడతారు. అందుకే వాళ్ళు అనుగ్రహించి మాట్లాడారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే ప్రవచనం చేశారు, ఉపన్యాసం చెప్పారు అనరు, అనుగ్రహ భాషణం చేశారంటారు. ఎందుకని అంటే వాళ్ళు మాట్లాడక్కల, వాళ్ళు మౌనంలో ఒక్కటైపోయి అన్ని లోపలికి తీసుకుని రమిస్తారు. అలా రమించగలిగినటువంటి వాడు తన సౌఖ్యాన్ని పక్కన పెట్టి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకని? అయ్యో వీళ్ళు పాడైపోకూడదని మనకు ఉపదేశం చేస్తున్నాడు ఆయన. ఆ ఉపదేశం శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జరుగుతోంది. ఆ ధర్మ ప్రచారమునకు లోకంలో అంత పెద్ద పీఠ. ధర్మ ప్రచారము కన్నా కూడా లోకులు, ప్రత్యేకించి నరులు మంచి మార్గంలో నడవడానికి కావలసినటువంటి మార్గము ఇంకొకటి ఉండదు. ధర్మమునందు అందరూ ఊంచుకుంటే అసలు లోకంలో నేరము, శిక్ష ఈ 2 మాటలు ఉండవు. రామాయణంలో ఓ మాట అంటారు, ఎవరి నోటి విన్నా రామా 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 అంతే. ఇంటికి తాళం కప్పలేదు. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ప్రేతకార్యం చెయ్యడం లేదు. భార్య బ్రతికి ఉండి భర్త వెళ్ళిపోవడం మించి ఆత్మానుభవాన్ని పొందగలిగిన యోగులు కూడా ఆ మౌనాన్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళకి మౌనం విడిచిపెట్టడం ఇష్టం కాకపోయినా మన కోసమని మాట్లాడతారు. అందుకే వాళ్ళు అనుగ్రహించి మాట్లాడారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే ప్రవచనం చేశారు, ఉపన్యాసం చెప్పారు అనరు, అనుగ్రహ భాషణం చేశారంటారు.
ఎందుకని అంటే వాళ్ళు మాట్లాడక్కర్ల, వాళ్ళు మౌనంలో ఒక్కటైపోయి అన్ని లోపలికి తీసుకుని రమిస్తారు. అలా రమించగలిగినటువంటి వాడు తన సౌఖ్యాన్ని పక్కన పెట్టి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకని? అయ్యో వీళ్ళు పాడైపోకూడదని మనకు ఉపదేశం చేస్తున్నాడు ఆయన. ఆ ఉపదేశం శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జరుగుతోంది. ఆ ధర్మ ప్రచారమునకు లోకంలో అంత పెద్ద పీఠం. ధర్మ ప్రచారము కన్నా కూడా లోకులు, ప్రత్యేకించి నరులు మంచి మార్గంలో నడవడానికి కావలసినటువంటి మార్గము ఇంకొకటి ఉండదు. ధర్మమునందు అందరూ ఊంచుకుంటే అసలు లోకంలో నేరము, శిక్ష ఈ రెండు మాటలు ఉండవు. రామాయణంలో ఓ మాట అంటారు, ఎవరి నోటి విన్నా రామా 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 అంతే. ఇంటికి తాళం కప్పలేదు. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ప్రేతకార్యం చెయ్యడం లేదు. భార్య బ్రతికి ఉండి భర్త వెళ్ళిపోవడం గమించి ఆత్మానుభవాన్ని పొందగలిగిన యోగులు కూడా ఆ మౌనాన్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళకి మౌనం విడిచిపెట్టడం ఇష్టం కాకపోయినా మన కోసమని మాట్లాడతారు. అందుకే వాళ్ళు అనుగ్రహించి మాట్లాడారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే ప్రవచనం చేశారు, ఉపన్యాసం చెప్పారు అనరు, అనుగ్రహ భాషణం చేశారంటారు. ఎందుకని అంటే వాళ్ళు మాట్లాడక్కర్ల, వాళ్ళు మౌనంలో ఒక్కటైపోయి అన్ని లోపలికి తీసుకుని రమిస్తారు. అలా రమించగలిగినటువంటి వాడు తన సౌఖ్యాన్ని పక్కన పెట్టి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకని? అయ్యో వీళ్ళు పాడైపోకూడదని మనకు ఉపదేశం చేస్తున్నాడు ఆయన. ఆ ఉపదేశం శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జరుగుతోంది. ఆ ధర్మ ప్రచారమునకు లోకంలో అంత పెద్ద పీఠం. ధర్మ ప్రచారము కన్నా కూడా లోకులు, ప్రత్యేకించి నరులు మంచి మార్గంలో నడవడానికి కావలసినటువంటి మార్గము ఇంకొకటి ఉండదు. ధర్మమునందు అందరూ ఊంచుకుంటే అసలు లోకంలో నేరము, శిక్ష ఈ రెండు మాటలు ఉండవు. రామాయణంలో ఓ మాట అంటారు, ఎవరి నోటి విన్నా రామా 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 అంతే. ఇంటికి తాళం కప్పలేదు. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ప్రేతకార్యం చెయ్యడం లేదు. భార్య బ్రతికి ఉండి భర్త వెళ్ళిపోవడం గమించి ఆత్మానుభవాన్ని పొందగలిగిన యోగులు కూడా ఆ మౌనాన్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళకి మౌనం విడిచిపెట్టడం ఇష్టం కాకపోయినా మన కోసమని మాట్లాడతారు. అందుకే వాళ్ళు అనుగ్రహించి మాట్లాడారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే ప్రవచనం చేశారు, ఉపన్యాసం చెప్పారు అనరు, అనుగ్రహ భాషణం చేశారంటారు. ఎందుకని అంటే వాళ్ళు మాట్లాడక్కర్ల, వాళ్ళు మౌనంలో ఒక్కటైపోయి అన్ని లోపలికి తీసుకుని రమిస్తారు. అలా రమించగలిగినటువంటి వాడు తన సౌఖ్యాన్ని పక్కన పెట్టి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకని? అయ్యో వీళ్ళు పాడైపోకూడదని మనకు ఉపదేశం చేస్తున్నాడు ఆయన. ఆ ఉపదేశం శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జరుగుతోంది. ఆ ధర్మ ప్రచారమునకు లోకంలో అంత పెద్ద పీఠం. ధర్మ ప్రచారము కన్నా కూడా లోకులు, ప్రత్యేకించి నరులు మంచి మార్గంలో నడవడానికి కావలసినటువంటి మార్గము ఇంకొకటి ఉండదు. ధర్మమునందు అందరూ ఊంచుకుంటే అసలు లోకంలో నేరము, శిక్ష ఈ రెండు మాటలు ఉండవు. రామాయణంలో ఓ మాట అంటారు, ఎవరి నోటి విన్నా రామా 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 అంతే. ఇంటికి తాళం కప్పలేదు. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ప్రేతకార్యం చెయ్యడం లేదు. భార్య బ్రతికి ఉండి భర్త వెళ్ళిపోవడం గమించి ఆత్మానుభవాన్ని పొందగలిగిన యోగులు కూడా ఆ మౌనాన్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళకి మౌనం విడిచిపెట్టడం ఇష్టం కాకపోయినా మన కోసమని మాట్లాడతారు. అందుకే వాళ్ళు అనుగ్రహించి మాట్లాడారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే ప్రవచనం చేశారు, ఉపన్యాసం చెప్పారు అనరు, అనుగ్రహ భాషణం చేశారంటారు. ఎందుకని అంటే వాళ్ళు మాట్లాడక్కర్ల, వాళ్ళు మౌనంలో ఒక్కటైపోయి అన్ని లోపలికి తీసుకుని రమిస్తారు. అలా రమించగలిగినటువంటి వాడు తన సౌఖ్యాన్ని పక్కన పెట్టి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకని? అయ్యో వీళ్ళు పాడైపోకూడదని మనకు ఉపదేశం చేస్తున్నాడు ఆయన. ఆ ఉపదేశం శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జరుగుతోంది. ఆ ధర్మ ప్రచారమునకు లోకంలో అంత పెద్ద పీఠం. ధర్మ ప్రచారము కన్నా కూడా లోకులు, ప్రత్యేకించి నరులు మంచి మార్గంలో నడవడానికి కావలసినటువంటి మార్గము ఇంకొకటి ఉండదు. ధర్మమునందు అందరూ ఊంచుకుంటే అసలు లోకంలో నేరము, శిక్ష ఈ రెండు మాటలు ఉండవు. రామాయణంలో ఓ మాట అంటారు, ఎవరి నోటి విన్నా రామా 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 అంతే. ఇంటికి తాళం కప్పలేదు. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ప్రేతకార్యం చెయ్యడం లేదు. భార్య బ్రతికి ఉండి భర్త వెళ్ళిపోవడం గమించి ఆత్మానుభవాన్ని పొందగలిగిన యోగులు కూడా ఆ మౌనాన్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళకి మౌనం విడిచిపెట్టడం ఇష్టం కాకపోయినా మన కోసమని మాట్లాడతారు. అందుకే వాళ్ళు అనుగ్రహించి మాట్లాడారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే ప్రవచనం చేశారు, ఉపన్యాసం చెప్పారు అనరు, అనుగ్రహ భాషణం చేశారంటారు.
ఎందుకని అంటే వాళ్ళు మాట్లాడక్కల, వాళ్ళు మౌనంలో ఒక్కటైపోయి అన్ని లోపలికి తీసుకుని రమిస్తారు. అలా రమించగలిగినటువంటి వాడు తన సౌఖ్యాన్ని పక్కన పెట్టి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకని? అయ్యో వీళ్ళు పాడైపోకూడదని మనకు ఉపదేశం చేస్తున్నాడు ఆయన. ఆ ఉపదేశం శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జరుగుతోంది. ఆ ధర్మ ప్రచారమునకు లోకంలో అంత పెద్ద పీఠం. ధర్మ ప్రచారము కన్నా కూడా లోకులు, ప్రత్యేకించి నరులు మంచి మార్గంలో నడవడానికి కావలసినటువంటి మార్గము ఇంకొకటి ఉండదు. ధర్మమునందు అందరూ ఊంచుకుంటే అసలు లోకంలో నేరము శిక్ష ఈ రెండు మాటలు ఉండవు. రామాయణంలో ఓ మాట అంటారు, ఎవరి నోటి విన్నా రామా 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 అంతే. ఇంటికి తాళం కప్పలేదు. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ప్రేతకార్యం చెయ్యడం లేదు. భార్య బ్రతికి ఉండి భర్త వెళ్ళిపోవడం గమించి ఆత్మానుభవాన్ని పొందగలిగిన యోగులు కూడా ఆ మౌనాన్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళకి మౌనం విడిచిపెట్టడం ఇష్టం కాకపోయినా మన కోసమని మాట్లాడతారు. అందుకే వాళ్ళు అనుగ్రహించి మాట్లాడారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే ప్రవచనం చేశారు, ఉపన్యాసం చెప్పారు అనరు, అనుగ్రహ భాషణం చేశారంటారు. ఎందుకని అంటే వాళ్ళు మాట్లాడక్కల, వాళ్ళు మౌనంలో ఒక్కటైపోయి అన్ని లోపలికి తీసుకుని రమిస్తారు. అలా రమించగలిగినటువంటి వాడు తన సౌఖ్యాన్ని పక్కన పెట్టి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకని? అయ్యో వీళ్ళు పాడైపోకూడదని మనకు ఉపదేశం చేస్తున్నాడు ఆయన. ఆ ఉపదేశం శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జరుగుతోంది. ఆ ధర్మ ప్రచారమునకు లోకంలో అంత పెద్ద పీఠం. ధర్మ ప్రచారము కన్నా కూడా లోకులు, ప్రత్యేకించి నరులు మంచి మార్గంలో నడవడానికి కావలసినటువంటి మార్గము ఇంకొకటి ఉండదు. ధర్మమునందు అందరూ ఊంచుకుంటే అసలు లోకంలో నేరము శిక్ష ఈ రెండు మాటలు ఉండవు. ఆల్మోస్ట్ టార్గెట్ అచీవ్డ్ అండి. 1:3 ప్రాక్టికల్గా చూపించాను మీకే. విత్ సింగిల్ లాట్ ఆల్సో వీ కెన్ డూ అనడానికి సింగిల్ లాట్తో స్టూడెంట్స్ కోసం చేసాం. మన టార్గెట్ అచీవ్ అయిపోయిందండి, క్లియర్గా తెలుస్తుంది మీకు. ఇక్కడైతే మనం డ్రా చేసాము, అక్కడ అచీవ్ అయిపోయింది. సో బ్రేక్ అవుతుందండి, అది కూడా బ్రేక్ అవుతుంది. సో బ్రేక్ అవుతుంది. నేను బ్రేక్ అయిన తర్వాత ప్రాఫిట్ని బుక్ చేయడం జరుగుతుంది. అది కూడా ట్రైలింగ్ చూస్తాం, ఇంకో 10 seconds చూస్తాం. చూడండి, ఈ విధంగా నేను క్లియర్గా మార్కెట్ని ముందుగా ప్రెడిక్ట్ చేసి ఈ విధంగా వెళ్తుంది అని డ్రా చేశాను. అదే విధంగా మార్కెట్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీకు నచ్చిన సాంగ్స్ లేకపోతే ఏదైనా పెట్టుకొని హ్యాపీగా ఒక అనాలిసిస్తో పక్కాగా ట్రేడ్ చేసినట్లయితే వర్కౌట్ అవుతుంది. మనం ఏదో ఎమోషన్స్ని క్యారీ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. సో ఏదైనా సింపుల్గా పీస్ ఆఫ్ మైండ్తో మీరు ట్రేడ్ చేసినప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. 1:3 వెళ్ళిపోయింది, 1:4 కూడా వెళ్తుంది. సో ఈ లెవెల్లో నేను ట్రై చేస్తాను. ఈ లెవెల్లో కొడితే కొట్టేయచ్చు, నో ప్రాబ్లం. సో లిమిట్ పడింది, సారీ. నాకేం ఇక్కడ ట్రిగర్ అయిపోయినా నాకేం ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ ఆల్రెడీ చూడండి మన లెవెల్ కూడా రీచ్ అయింది. సో డైరెక్ట్ ఎగ్జిట్ అవ్వడం ఇంకా బెస్ట్. వెరీ గుడ్, సూపర్ ప్రాఫిట్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ ఉండండి, ఇంకా లర్నింగ్ పర్పస్, ఎడ్యుకేషనల్ పర్పస్ చాలా నేర్చుకుంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.